హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ విత్ రూప. ఈరోజు రెసిపీ చికెన్ లివర్ ఫ్రై అండి. 2 ఆనియన్స్ తీసుకున్నాను, లివర్ 1/2 kg తీసుకున్నానండి. 4 చిల్లీస్, కొత్తిమీర తీసుకున్నాను. ఒక 2 గంటలు ఆయిల్ వేస్తున్నాను. జీలకర్ర వేస్తున్నానండి 1 స్పూను. ఆనియన్స్ వేసుకోవాలి, బాగా ఎర్రగా వచ్చే వరకు మగ్గబెట్టుకోవాలి. చిల్లీస్ కూడా వేస్తున్నానండి 4. కరివేపాకు వేస్తున్నాను. ఒకసారి కలిదిప్పుకోవాలి. ఆనియన్స్ మాడిపోకుండా కలిదిప్పుతూ ఉండాలండి. ఈ కర్రీ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. కర్రీ లివర్ లేకపోతే మాడిపోతుంది. ఎల్లిపాయ కారంతో చేశాను, చాలా బాగుంటుంది. మిక్సీ పట్టుకోవాలండి. ఎల్లిపాయ రెబ్బలు తీసుకొని ఎండుగారంతో మిక్సీ పట్టుకొని అందులో వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి ఐరన్ వస్తుందండి దీనివల్ల. చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఎర్రగా వేగినాయి ఉల్లిగడ్డలు. అట్లా రెడ్ కలర్లో రావాలి. 1 స్పూన్ అల్లం వేస్తున్నాను. కలిదిప్పుకోవాలండి. అల్లం వేసిన తర్వాత మళ్ళీ మాడిపోతుంది, బాండీకి అంటుకుంటుందండి. అల్లం వేసిన తర్వాత తిప్పుతూనే ఉండాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. 1 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. 1.5 టీ స్పూన్ కలిదిప్పుకోవాలండి. అల్లం మాడిపోతుంది బాండీకి. ఇది అన్నంలోకి, చపాతీలకు చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా చాలా టేస్ట్గా ఉంటుంది, బాగా తింటారు. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. బ్యాచిలర్స్ కూడా ఇట్లా చేసుకోవచ్చు. 1 స్పూన్ సాల్ట్ వేసానండి. అల్లం మాడిపోకుండా చూడాలండి, ఎందుకంటే అడుగు అంటుతుంది. అల్లం కలిదిప్పుతూ ఉండాలి. ఒకసారి కలదిప్పాలండి. ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టుకున్న లివర్ని 3 టైమ్స్ కడిగానండి. లివర్ని వేసుకున్నాను. నీట్గా కడిగి పెట్టుకోవాలండి. ఆ పెట్టుకున్నదాన్ని కళాయిలో ఉల్లిగడ్డల్లో వేసానండి. కలిదిప్పుకోవాలండి బాగా. పసుపు ఉప్పు అన్ని పట్టేటట్టు ముక్కలకి. ఈ కర్రీకి మూత అనేది పెట్టకూడదండి. వాటర్ అనేవి వచ్చేస్తాయి కాబట్టి మూత పెట్టొద్దండి. ఫ్రై కదా మనం చేసేది. ఈ కర్రీలో కూడా వాటర్ పోయకూడదండి. వాటర్ పోస్తే నీసు వాసన అనేది వస్తుంది. వాటర్ పోయకుండా దగ్గరికి చేసుకోవాలి ఫ్రై లాగా. ఈ కర్రీలో వాటర్ వేసుకోకూడదండి. వాటర్ వేసుకుంటే నీసు వాసన వస్తుంది, పెద్దగా ఎవరు ఇష్టపడరండి. ఆ వాటర్ని ఇంకిపోయే వరకు మగ్గబెట్టుకోవాలి. కలిదిప్పుకుంటూ ఉండాలండి. అడుగు అంటకుండా చూసుకోవాలండి. అడుగు నుంచి తిప్పుతూ ఉండాలి. స్టవ్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలండి. ఇప్పుడు సిమ్లోనే చేయాలండి ఈ కర్రీ, లేకపోతే మాడిపోతుంది. హైలో పెట్టొద్దు. ఈ విధంగా మగ్గబెట్టుకోవాలి. మూత అనేది పెట్టుకోకుండా మగ్గబెట్టుకోవాలి. ఒకసారి మళ్ళీ కలదిప్పుతున్నాను.
ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కలిదిప్పుతూ ఉండాలండి, అడుగంటుతుంది లేకపోతే. ఒకసారి ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి, ఎలా ఉందో కర్రీ, ఎలా వచ్చిందో. చాలా టేస్ట్గా ఉంటుంది. జీలకర్ర వేస్తున్నానండి, 1/2 టీ స్పూన్. ఒకసారి కలదిప్పుకోవాలండి జీలకర్ర వేసిన తర్వాత. ఎల్లిపాయ కారం పెట్టాను కదండి, ఎల్లిపాయలు అది 2 స్పూన్స్ వేసుకొని కలిదిప్పుకోవాలండి. అది ఎల్లిపాయ కారం పట్టుకున్నాను, ఎల్లిపాయలు వేసి మిక్సీలో చూపించాను కదండి, ఆ విధంగా 3 స్పూన్స్ వేస్తున్నాను ఎల్లిపాయ కారం. నీసులు ఎప్పుడైనా కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, స్మెల్ అనేది రాకుండా. ధనియాల పౌడర్ వేస్తున్నాను, మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను. వేసి కలదిప్పుకోవాలండి. ముక్కకి ఉప్పు కారం అన్ని మసాలాలు పట్టే వరకు. ఎల్లిపాయ కారం చాలా టేస్ట్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. వాటర్ అనేది లేకుండా చేస్తాను, ఫ్రై లాగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఉప్పు సరిపోలేదండి, కొద్దిగా వేస్తున్నాను ఉప్పు. మీకు తగినంత ఉప్పు వేసుకోండి. కొంతమంది ఎక్కువ తక్కువ తింటారు కాబట్టి కర్రీకి తగ్గట్టుగా మీరు తినే టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. కొత్తిమీర వేస్తున్నానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వ్ చేసుకుందామండి ఇప్పుడు. మీరు కూడా టేస్ట్ చూసి కామెంట్ చేయండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.